ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన వారలారా, ఈ పరిశుద్ధ ఆదివారం ముందు ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడానికి దేవుడిచ్చిన కృపకై నేను ప్రభువుకి సదా కృతజ్ఞుడినై ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 2 నెలల కాలం మరి అమెరికా దేశాల్లో ఆయా ప్రాంతాలలో దేవుని పరిచర్యలో మరి వాడబడి క్షేమంగా మరలా తిరిగి గృహం దగ్గరికి అలాగనే చర్చ్ సహవాసం దగ్గరికి నన్ను తీసుకొచ్చారు దేవుడు. ఈరోజు పరిశుద్ధ ఆదివారం మంచి ఆరాధనలు దేవుడు జరిగిస్తున్నాడు. మరొకసారి మిమ్మల్ని కూడా ఈ రీతిగా కలవడానికి దేవుడిచ్చిన కృపకై మరి నిండు వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, మనం ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ధ్యానం చేద్దాం. పౌలు భక్తుడు తన యొక్క మార్పు చెందిన జీవితంలో చాలా అనుభవించారండి. చాలా కష్టాలు పడ్డాడు, అనేకమైనటువంటి శ్రమలను ఓర్చుకోగలిగారు. ఆ మార్పు చెందినటువంటి జీవితానికి ముందు అతడు అనుభవించిన సౌకర్యాలు వేరు, గౌరవాలు వేరు, అతనికి ఉన్నటువంటి ఘనత వేరు. కానీ మార్పు చెందిన తరువాత అతను అనుభవించిన కష్టాలు వేరు, శ్రమలు వేరు, ఇరుకులు ఇబ్బందులు వేరు. అవన్నిటినీ కూడా ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో వివరిస్తారు. చాలా కష్టాలు పడ్డారు. ఒక సందర్భంలో అయితే ఏమంటాడంటే, ఇవియుగాక సంఘాన్ని గురించి నాకు చింత ఉంది, ఎందుకంటే ఇంకా ఏం చెప్పాలి, చాలా కష్టాలు అనుభవించాను. అలాంటి ఆయన ఆ సంఘానికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి చింత కలిగిన వాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయనకి శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ అంటే, తన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని చెప్పుకుంటారు. అది ఎలా అంటారంటే, ఆయన అది ఏదో నేను హెచ్చిపోకుండా నిమిత్తం అని చెప్పుకుంటాడు. అలా ప్రతి దైవజనులు అనుకుంటే అంత ధన్యత అండి. ఏమన్నారంటే ఆయన అక్కడ, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఈరోజు దేవుని ప్రత్యక్షత ప్రతి దైవజనుడికి ఇస్తున్నాడు ఆయన. అయితే అది మన ఘనతను, అయితే మన రాజ్యాన్ని, మనకున్నటువంటి ఐడెంటిటీని పెంచుకోవడానికి కాదు. ఈరోజు నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైన ఉన్నాయి, వాటిని బట్టి నేను ఎక్కడ హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు నాలో ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు. ఆ ముళ్ళు పెట్టిన దాన్ని గుర్తించడమే దైవజనుడు గొప్పతనం. అప్పుడు ఏం చేశారంటే ఆయన, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు ఉంది. అంటే ఈరోజు ప్రతి టెంప్టేషన్ సాతాను యొక్క దూతను గుర్తించాలి. ఈ బలహీనతలు ఏమైనా వస్తున్నాయంటే అది సాతాను పెట్టిన ముళ్ళులాగా మనం భావించాలి. నువ్వు సూపర్ అని ఎవరైనా నేను మెచ్చుకుంటున్నారంటే అపవాది కుట్ర చేస్తున్నాడని అర్థం. నువ్వు చెప్పినట్టుగా వాక్యం ఎవడు చెప్పలేకపోతున్నాడు, నీ సంఘానికి వచ్చినంత జనం ఎవరు మిగిలిన సంఘాలకు వెళ్ళట్లేదని మోస్తున్నారు అంటే అపవాది ముళ్ళు గుచ్చుతున్నాడని అర్థం. ఈరోజు నేను అంటున్నాను, ప్రత్యక్షతలు ఉండునుగాక, ఉండాలి. దైవ ప్రత్యక్షత లేకపోతే దేవుని సేవ చేయలేం, దేవుని కొరకు నమ్మకంగా జీవించలేం. ప్రతి క్రైస్తవుడు దీన్ని గుర్తించాలి. అయితే క్రైస్తవులు రెచ్చిపోకుండా నిమిత్తము దేవుడే ముళ్ళు పెట్టాడు. అయితే విచిత్రం ఏంటి తెలుసా అండి, ఆ ముళ్ళు, ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన తొలగించమని పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశారండి దేవుడి దగ్గర. ఆయన అంటాడు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను. విచిత్రం ఏంటంటే ఆయన వెంటనే అపవాది పెట్టిన ముళ్ళు తీయలే, ఆ శోధన తీయలే, ఆ సమస్య తీయలేదు. మరి ఏం చేశాడండి? దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడండి. ఎలా చేస్తాడో చెప్పబడింది. ఎలా చేశాడో తెలుసా అండి? అందుకు ఆయన అంటున్న మాట, నా కృప నీకు చాలును, బలహీనతలు యందే నా శక్తి పరిపూర్ణం అవుతుంది. ఈరోజు నీకు ఏదైనా బలహీనత వస్తుంది అంటే మెల్లగా ఆలోచిస్తే అక్కడ కృప విస్తరిస్తుంది అని అర్థం. నువ్వు ఎక్కడైనా ఓడిపోతున్నావు అని అనిపిస్తే కృప విస్తరిస్తుందని అర్థం. పడిపోతున్నానని అనుకుంటే కృప విస్తరిస్తుందని అర్థం. చెదిరిపోతున్నామని అనుకుంటే కృప విస్తరిస్తుందని అర్థం. పౌలు గారు దాన్ని గుర్తించగలిగారు. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసండి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతలు యందే నేను బహుగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే
అప్పుడే నాలో ఆయన కృప విస్తరిస్తుంది. ఈరోజు ఆ కృప నీకు అవసరం మిత్రమా. ఈ కృప నీ కుటుంబాల్లో ఉండాలి, నీ వ్యాపారాల్లో ఉండాలి, నీ పాడి పంటల్లో ఉండాలి. ఆయన నీకు డబ్బులు ఇచ్చాడు, అప్పులు తీర్చాడు, లేకపోతే మేడిచ్చాడు, మిద్ది ఇచ్చాడు, పెళ్లి చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, నా జీతంలో హైక్ ఇచ్చాడు. కృప ఇచ్చాడండి, కృప ఇచ్చాడు. అది గుర్తించు. ఆ కృప ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ కృప నువ్వు కలిగి ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఆ కృపతోనే నేను అంటున్నాను, నేను హైదరాబాద్లో ఫ్లైట్ దిగి తిరిగి వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం అనే ప్రాంతానికి వచ్చేసరికి పెట్రోల్ కొట్టించుకుందామని బంకులోకి వెళ్ళాం. సరే, బంకులో మరి సెల్ ఫోన్ అది ఉపయోగించకూడదు కనుక మా అబ్బాయి వెళ్తే నేను పక్కకు వచ్చాను. వస్తే నాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, గంటెల ప్రకాష్ గారు ప్రభువులో నిద్రించారు. నాకు ఒక క్షణం అది చూసి నాకు ఏం అర్థం అవ్వలే, ఏంటి అని మళ్ళీ చదివితే ఇప్పుడే కొన్ని గంటల క్రితమే వారు ప్రభువులో నిద్రించారని. నేను అంటున్నాను, పిల్లరా, దైవజనులు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ మీకు సత్యం చెప్పనా, ఆయన వెళ్ళిపోవడానికి ముందే ఆయనకి తనలో ఉన్న సమస్య తెలుసండి. 1992 సంవత్సరంలో ఆయనకి కిడ్నీ సమస్య వచ్చింది. 33 సంవత్సరాలు ఆయన ఆ బాధతోనే దేవుడు పరిచర్య చేశారండి, నవ్వుతూ చేశారండి. ఆయన ఒకవేళ కోపగించినా నవ్వుతూనే కోపగిస్తాడు. దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి మీకు తెలీదా అని నవ్వుతాడండి. చర్చిలకు ఆలస్యంగా వస్తున్నప్పుడు మీకు సిగ్గు లేదా అని నవ్వుతాడండి. తిడుతున్నట్టే ఉంటుంది కానీ నవ్వుతాడు. విచిత్రం ఏంటంటే ఎలా చేయగలిగాడండి? 33 ఏళ్ళండి ఆయన చనిపోయేదాకా. అంటే ఆయనకి వయసు కాదు, ఆ వ్యాధి వయస్సు 92లో వచ్చిందండి ఆయనకి కిడ్నీ సమస్య. 33 ఏళ్ళు నమ్మకంగా ప్రభు కొరకు నవ్వుతూ సేవ చేయగలిగాడు. ఆయన ఒక సందర్భంలో ఆ వ్యాధి వచ్చి 25 సంవత్సరాలు అయినప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు సిల్వర్ జూబ్లీ అన్నాడు. నాకు పెళ్ళయి సిల్వర్ జూబ్లీయో పుట్టినరోజు సిల్వర్ జూబ్లీయో కాదు, ఇది నా వ్యాధి, నాకు వచ్చి సిల్వర్ జూబ్లీ నేను చేసుకుంటున్నాను. 25 ఏళ్ళుగా నవ్వుతూ ప్రభు పరిచర్యలో సాగిపోయారు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి, నా వ్యాధి పోవాలని కానీ నాకు స్వస్థత కావాలని కానీ నేను అడగలే, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాను. ఎందుకంటే ఆయన నా కొరకు చచ్చిపోయాడు కనుక నీ ఇష్టం ఏదైనా చేసుకో, కానీ నీ కృప ఉంటే నాకు చాలు అన్నాడండి. ఆ కృపతోనే సేవ చేశారండి. మహానుభావుడు, మహోన్నతుడైన వ్యక్తి యేసన్న గారు. యేసన్న గారిని తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఆయన తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు ఒక్కటే అడిగారు, నీ కృప నాకు కావాలి. అందుకని మీరు గమనిస్తే యేసన్న గారి పాటలన్నిట్లోనూ మ్యాక్సిమం పాటల్లో కృప అన్న శబ్దం కనబడుతూనే ఉంటుంది. ఈరోజు నేను మీతో అంటున్నాను, ఆ కృప ఉంటే చాలండి, మీరు అన్నీ జయించగలరు. ఆ కృపే మీలో దేవుడు చూస్తున్నాడు. కృపచేతనే ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4లో అంటాడు, కృపచేతనే మనం రక్షింపబడ్డాం, ఇది మన వల్ల కలిగింది కాదు. 2వ అధ్యాయము 8లో అంటాడు, ఇది మీ వల్ల కలిగింది కాదు, ఆయన కృప వల్లే. నేను అంటున్నాను, ఈరోజు ఈ స్థితి, ఈ స్థాయి, ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతిదీ కేవలం ఆయన కృప. అందుకని అంటున్నాను, పౌలు వ్యక్తిగతంగా కూడా చెప్పుకుంటాడు, తన కృపచేత నన్ను పిలిచిన ఆ దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాను. ఈరోజు కృపను గురించి చాలా విస్తారంగా మాట్లాడాడు. కృపా సహితమైనటువంటి ప్రార్థన మనకు ఉండాలన్నాడు. ఎవరికి ఆయన కృప అనుగ్రహిస్తాడో దీనులకు ఆయన తన కృపను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఈరోజు ఆ కృప ఆయన మనకి తీసుకొస్తాడండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ ప్రజలందరికీ ఆయన తేబోయేది ఏదో లోక సంబంధమైనవి కాదు, ఆయన తెచ్చేది ఒక్కటే, కృప. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అంటుంది, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై
తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి మీరు గుర్తించండి. ఇంత గొప్ప మంది దైవజనులు చేశారండి, అద్భుతమైన పరిచర్య చేశారండి. ఆ పరిచర్య చేసినప్పుడు అక్కడ 13వ వచనం అంటాడు ఆయన, కాబట్టి మీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మన ముందు ప్రభువులు నిద్రించిన గొప్ప గొప్ప అభిషక్త దైవజనాంగం అంతా కేవలం ఆయన కృప కొరకు కనిపెట్టారండి. ఆయన తెచ్చేది ఆ కృపే. అందుకే ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఈరోజు నేను మీతో అంటున్నాను ఈ వాక్యం ద్వారా, ఏ విషయానికి మీరు కూదేలైపోయి బెంగపడిపోయి కంగారు పడిపోయి ఇంకా మా జీవితాలు ఇంతే అని అనుకోకండి. కృప ఉంది. కృప ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రేట్ షీల్డ్ ఫర్ యువర్ సిచ్యువేషన్. నీకున్నటువంటి సమస్యకి అదొక ఆపుదల, అదొక షీల్డ్లా పనిచేస్తుంది. నీ ఇంటిలో కృప, నీ పిల్లల్లో ఆయన కృప, నీ భార్యలో, నీ భర్తలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ వ్యాపారంలో, నీ పాడి పంటల్లో, ఉద్యోగాల్లో, మీరు చేసే ప్రతి కార్యమందు ఆయన కృప నిలిచి ఉండుగాక. ఆయన కృప మీకు తోడుగుండుగాక. ఆయన కృపతో మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలరు. ఆయన కృప ఉంటే అన్నీ సాధ్యమే. ఈరోజు కొన్ని సమస్యలకి కారణం కృప మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కృపను మనం వదిలేసుకున్నాం. ఇవన్నీ పాత నిబంధనలు చెప్తాడండి. కృప వారి దగ్గర లేదు, నేను వదిలేసాను కనుక నువ్వు వెళ్ళి ప్రార్థన కూడా చేయొద్దంటాడు ఇర్మియాతో. ఎందుకంటే నేను కృపని వాళ్ళ దగ్గర నుంచి తీసేసాను అన్నాడు. అడుగుదామండి, అయ్యా మా ఇంట్లో గొడవలు, నెమ్మది లేని స్థితి, మాకు ఓటమి, మా చదువుల్లో పరిణితి లేదు, మా వ్యాపారాలు అంది రావట్లేదు, మా చేతి పనులు అచ్చి రావట్లేదు, మా ఉద్యోగాల్లో పదోన్నతి లేదు, మా పెట్టుబడులు నష్టమైపోతున్నాయి. ఒక్క మాట చెప్పగలను, కృపను ఆహ్వానించండి. కృప అన్నీ సెటరేట్ చేయబోతుందండి. ఆ కృప మీకు మెండుగా కలుగునుగాక. నాకు అది తీసుకురా ప్రభువా, ఇది తీసుకురా తండ్రి, అది ఇవ్వు అని అడగద్దండి. నీ కృప ఉంటే చాలని అడగండి, అన్నీ ఉన్నట్టే. కనుక అలాంటి కృప మీకు అనుగ్రహించినట్లుగా దేవుని మీద ఆధారపడదాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఇదిగోనైనా ప్రభువా, నీ కృప కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. కృప తప్ప మాకు చెరిగించేది ఏదీ లేదయ్యా. కనుక మేమేం పొందుకున్నామో అదంతా కేవలం నీ కృప. ఈరోజు మేమేం కలిగి ఉన్నామో అదంతా నీ కృప. అట్టి కృప మా మీద, నీ బిడ్డలమైనటువంటి వారందరి మీద, వారి కుటుంబాల్లో, వారి వ్యాపారాల్లో మీరు నిండుగా కుమ్మరించమని క్రీస్తు పేరిటి ప్రతిష్ఠించుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయ సంకల్పాలు కృప కొరకు ఆతృతపడి కృప కొరకు అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొరకు ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.